నమస్తే. బదిలీల్లో అక్రమాలు జరిగాయా? పైసలు తీసుకొని అధికారుల బదిలీలు జరిగాయా? ట్రాన్స్ఫర్లు జరిగాయా అన్నది ఇవాల్టి మన డిబేట్. దాదాపు చాలా డిపార్ట్మెంట్స్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో వందలాది మంది పోలీస్ అధికారులను, ఎస్ఐలని, సిఐలని ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద ఎత్తున బదిలీలు జరిగినాయి. ఈ బదిలీల్లో అక్రమాలు జరిగాయన్నది ప్రధానమైన ఎలిగేషన్. నా ముందు బక్కా జడ్సన్ గారు ఉన్నారు. జడ్సన్ గారు ఈ ఆరోపణ చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన రెవెన్యూ డేటాని మన ముందు పెడతా ఉన్నారు ప్రజల ముందు. సో ఈ రెవెన్యూకి సంబంధించి ఒక 2-3 జీవోలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. జీవో నెంబర్ 73 అండ్ జీవో నెంబర్ 88. అయితే ఒక అధికారిని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా గంటల వ్యవధిలో, రోజుల వ్యవధిలో, జస్ట్ ఒక 1 or 2 డేస్లో మళ్ళీ ఇంకొక ప్లేస్కి పంపించడం, ఆ ప్లేస్లో ఇంకొకరిని తీసుకురావడం, ఇట్లా షఫల్ అయింది. ఎందుకు మరి ఈ రకమైన వ్యవహారం జరిగింది? కేసీఆర్ గవర్నమెంట్లో ఇంతకంటే దారుణంగా జరిగింది, కాదనలేం. కానీ మరి ఇప్పుడు కూడా ఎందుకు జరుగుతున్నది అట్లా? అండ్ దాంతోపాటుగా రిటైర్డ్ అధికారులని మాత్రం ఎవరిని ఒక దగ్గర నుంచి కదలనివ్వరు. ఎక్కడ పెట్టినోని అక్కడనే పెట్టినారు. మంత్రులని ప్రసన్నం చేసుకొని వాళ్ళు అదే పొజిషన్లో కొనసాగుతున్నారు దొంగలు. చాలామంది సర్వీస్లో ఉన్న అధికారులు కూడా 8-9 సంవత్సరాలుగా అదే ప్లేస్లో ఇంకా కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళని మాత్రం మారుస్తలేరు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ ట్రాన్స్ఫర్లు జరిగినాయని కొన్ని చెప్తున్నప్పటికీ, సరే జరిగినాయి, చేసినారు. కానీ ఈ చేసిన వాటిలో కూడా ఆ సంబంధిత మంత్రుల లేకపోతే మిగతా మినిస్టర్ల ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల వ్యవహారాలు తప్పుదారి పడుతున్నట్టుగా కనబడతా ఉన్నది. ఇది నేను అంటున్న మాటకు కూడా కాదు, ఈనాడు పత్రికలో కూడా ఈ వార్త వచ్చింది. మనం ఒక్కసారి ఈ వార్తను చూడొచ్చు. బదిలీ, పోస్టింగ్, మళ్ళీ బదిలీ. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు గందరగోళం. 6 రోజుల వ్యవధిలో రెవెన్యూ శాఖలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 10వ తేదీన 32 మందికి స్థానచలనం కల్పిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నవీన్ మిట్టల్ గురించి మనం ఇక ఒక పుస్తకమే రాయొచ్చు. సోమేష్ కుమార్ గురించి ఒక 10 పుస్తకాలు రాస్తే ఈయన గురించి ఒక 5 పుస్తకాలు రాయొచ్చు. ఇప్పుడు ఇట్లాంటి ఆయనను ఈ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తున్నది. అది ఎందుకు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇక వారిలో 13 మంది పోస్టింగ్ కోసం ఎదురు చూస్తుంటే పలు చోట్ల స్థానాలు కల్పించినారు. అంటే వాళ్ళు మాకు పోస్టింగ్ కావాలని, అంటే వాళ్ళు వెయిటింగ్ ఫర్ పోస్టింగ్లో ఉన్నారు. 12వ తేదీన మరో 4గురిని బదిలీ చేసి 3గురికి పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 15వ తేదీన మరో 25 మందిని బదిలీ చేశారు. పలువురికి వెంటనే స్థానం కల్పించడం ఒక ఎత్తు అయితే, కొందరికి మార్చిన స్థానంలోనే తిరిగి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వడం, వెయిటింగ్లో ఉన్న వారికే పదే స్థానాలు మార్చడం చోటు చేసుకున్నది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బదిలీలు జరిగినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నప్పటికీ పలువురికి కల్పించిన పోస్టింగ్లు చర్చకు తావిస్తున్నాయి. ఉదాహరణకు కొన్ని మార్పులు చోటు చేసుకున్న తీరు ఎట్లా ఉందంటే, భద్రాచలం దేవస్థానం ఈవోగా ఉన్న ఎల్ రమాదేవిని కీసర ఆర్డీఓగా, హైదరాబాద్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగంలో ఉన్న కె వెంకట ఉపేందర్ రెడ్డిని రాజేంద్రనగర్ ఆర్డీఓగా బదిలీ చేస్తూ ఈ నెల 12వ తేదీన ఉత్తర్వులు ఇచ్చారు. ఇమీడియట్గా ఇంకొక జీవో వచ్చింది. 15వ తేదీన రమాదేవిని తిరిగి మళ్ళీ భద్రాచలానికి, వెంకట ఉపేందర్ రెడ్డిని కీసర ఆర్డీఓగా మార్చారు. ఎక్కడ 12 ఎన్ని రోజుల గ్యాప్ ఉంది? జస్ట్ ఒక 2 days గ్యాప్లో. వెయిటింగ్లో ఉన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఆదిలక్ష్మిని 10వ తేదీన వరంగల్ అదనపు కలెక్టర్గా నియమించారు. వెయిటింగ్లో ఉన్న గట్టు సంధ్యారాణిని 15వ తేదీన ఆ స్థానంలో నియమించారు. తాజాగా ఆదిలక్ష్మిని మళ్ళీ డిప్యూటేషన్ పైన జిహెచ్ఎంసీలో నియమించారు. మరి అదేదో డైరెక్ట్ ఆమెను అక్కడి నుంచి డిప్యూటేషన్ మీద ఇదే హైదరాబాద్కి తీసుకురావచ్చు కదా. మన మధ్యలో ఇక్కడ ఎందుకు ప్లేస్ ఇక్కడి నుంచి ఇక్కడికి మారింది? ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయని చెప్తున్నారు. నేను రెవెన్యూ అధికారులు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే, అది వాళ్ళ విల్లింగ్తో వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి మార్చినామంటారు. మరి అప్పుడు వాళ్ళు పెట్టుకోలేదా? అప్పుడు వాళ్ళు అడగలేదా మాకు పోస్టింగ్ కావాలని? అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ రాగానే సడన్గా అడిగినారా? ఇది ఒక క్వశ్చన్ మార్క్. నా ముందు జడ్సన్ గారు ఉన్నారు. జీవో కాపీస్ ఉన్నాయి. ఇది జీవో నెంబర్ ఎన్నిసారి? ఇది జీవో ఆర్టీ నెంబర్ 73. ఇది సో ఈ 73లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మేము ప్రజల ముందు పెట్టదలుచుకున్నాము. సో దీంట్లో దాదాపు ఒక 32 మందికి సంబంధించిన బదిలీ ఉన్నది. ఇందులో వెయిటింగ్ ఫర్ పోస్టింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలామంది వెయిటింగ్ ఫర్ పోస్టింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు జీవో ఆర్టీ నెంబర్ 88 మన దగ్గర ఉన్నది. ఈ జీవో నెంబర్ 88 ఇది 15th రోజు వచ్చింది. ఇందులో దాదాపు మళ్ళీ అందులోకి మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ షఫ్లింగ్ జరిగింది. ఇందులో 25 మందికి సంబంధించిన ట్రాన్స్ఫర్స్ మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. సో ఒకసారి జడ్సన్ గారు దీన్ని టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది ఒకటే కాదు,
తహసీల్దార్ల ట్రాన్స్ఫర్లు కావచ్చు అండ్ దాంతోపాటు ఈ సందీప్ కుమార్ సుల్తానియా బీహారీ ఐఏఎస్ దాంట్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో బదిలీలు కావచ్చు, పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్ జరిగినాయి. దాని విషయంలో కూడా అక్రమాలు జరిగినాయి అంటున్నారు. సో ఒక్కసారి మీరు చెప్పండి జడ్సన్ గారు, ఎక్కడెక్కడ మీరు చూపించేది. నమస్తే ముందుగా మీకు 88 ఫస్ట్కి వెళ్ళొద్దాము. ఫస్ట్ 88 తీసుకొని అందుకెళ్ళి చూద్దాం. అయితే ఫస్ట్ ఏందనంటే ఇప్పుడు ఏ పేరు కావాలా? ఫస్ట్ అసదుద్దీన్ ఇక్కడికి వెళ్దాం. అసదుల్లాకి వెళ్ళి అయితే మహమ్మద్ అసదుల్లా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అన్న. దీనికంటే ముందేందనంటే మామూలుగా రొటీన్ ప్రాసెస్ లా ట్రాన్స్ఫర్స్ అన్నిట్లలో కూడా ఒక దగ్గర వీళ్ళు పేర్లు వీళ్ళని ఇవ్వాలని చెప్పి కొన్ని పేర్లు ప్రపోజల్ అయిన తర్వాత పేర్లు మొత్తం సెక్రటరియట్కు రావాలి. సెక్రటరీలకు వచ్చిన తర్వాత అందులో డిఎస్లు, ఏఎస్లు, ఓఎస్లు వాళ్ళంతా ఉంటారు కదా, అలా కూర్చొని అంతా ఒక ఫైల్ సర్క్యులేట్ కావాలి. ఏ పర్సన్ అయితే ఎక్కడ కరెక్ట్, ఏ పర్సన్ ఎక్కడ సూటబుల్ అని చెప్పేసి ఒక ఇది విధి విధానాలు అంతా రెడీ అయిన తర్వాత వాళ్ళు మామూలుగా పోస్టులు ఇవ్వడం ఆనవాయితీ. ఇందులో పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో పూర్తిగా తూట్లు పడిచారు. ఇదంటే సిసిఎల్ నవీన్ మిత్తలు పంచాయతీలో పాతకపోయింది కాబట్టి నా మనిషి ఎవడు, పైసలు ఇచ్చేటవాడు, ఇయ్యనోడు ఎవడు, ఎవరికి అయితే నవీన్ మిత్తలు అంటే టోటల్ గా హోల్సేల్ మార్కెట్ తోపు 10కి 40 పావులకు రూపాయని చిల్లర అమ్మినట్టు పోస్టింగ్లు అమ్ముతాడు. అలా డౌట్ లేదు. ఈ రోజు ఇక్కడ ఫస్ట్ మనం అసదుల్లా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మనం తీసుకుంటే ఇక్కడ అండర్ ఆర్డర్స్ ఆఫ్ పోస్టింగ్ అడిషనల్ కలెక్టర్ వనపర్తి, ఇది తర్వాత ఇచ్చింది. సర్వీసెస్ ఆఫ్ ప్లేస్డ్ అట్ ద డిస్పోజల్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఫర్ బీయింగ్ అర్బన్ డెవలప్మెంట్ హెచ్ఎఫ్డి. ఓకేనా? ఈ పేరు మీరు ఒకసారి జీవన ఈ ఆర్డర్ ఏమో 15th వచ్చిన ఆర్డర్ కదా, ఇప్పుడు 10th ఆర్డర్ కు పోనా ఇదే పేరు 10th కు 73 జీవో నెంబర్ 73 పైకి పోందా ఇగో అన్న. ఎక్కడ? కాదు అసదుల్లా కదా మీరు అంటున్నది? అసదుల్లా 8th అనుకుంటాను. ఒక్క నిమిషం పైన మూడో పేరు, నాలుగో పేరు అసదుల్లా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వెయిటింగ్ ఫర్ పోస్ట్ అడిషనల్ కలెక్టర్ వనపర్తికి ఇచ్చిన కదా 88 వనపర్తికి వెళ్ళి మళ్ళా ఇందులో వనపర్తికి ఇచ్చింది కదా. కాదు ఈయన వెయిటింగ్ లో ఉన్నాయని వనపర్తికి ఇచ్చింది కదా. వనపర్తి నుంచి 88 వనపర్తికి వెళ్ళి హైదరాబాద్ కి మార్చారు. ఇందులో మతలబ్ ఏంది, ఎవరు పైరో చేసిండ్రు, ఒకటంటే ఓకే ఊపుకుందాం. నెక్స్ట్ అంటే బేసిక్ గా మీ అలిగేషన్ ఏంది? ఇప్పుడు ఆయన అలిగేషన్ అంటే నవీన్ కాదు ఇప్పుడు ఇక్కడ ఈయన వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ లో ఉన్నాయని డైరెక్ట్ జిహెచ్ఎంసీకి వేయొచ్చు కదా. అడిగితే ఇప్పుడు అడిగిన వాళ్ళ లిస్ట్ కూడా నేను చూపెడతా. నాకు రిక్వెస్ట్ కావాలని కొన్ని 100 మంది సంతకాలు పెట్టి ఇస్తుండ్రు. సందీప్ కుమార్ సుల్తానే కానీ చీఫ్ మినిస్టర్ కానీ మాకు ట్రాన్స్ఫర్లు కావాలి, 10 ఏళ్ళకి మేము ఉంటున్నాం, మాకు చేస్తారని ఇచ్చేటోళ్ళు ఉన్నారు. మరి వీళ్ళే ఎందుకు వినాలి, వాళ్ళే ఎందుకు వింటలేరు? ఇది కూర్చొని మాట్లాడుకొని రేట్ల ప్రకారం నడిచింది అనేది అంతా. ఈయనొద్దు, ఈయన నాకు కావాలి, ఈయనను పెట్టు, ఈయనను పెట్టకు అని చెప్పి మాట్లాడిన తర్వాత జరిగింది. సరే ఇది రెండు జీవోలు ఎందుకన్నా వీటిపైన? రెండు జీవోలు తీసిందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఫెయిల్ అయినట్టు, ఇంకెవరెవరు ఫెయిల్ అయినరో తెలవాలి. ఇది అసలు మంత్రి దాకా పోయిందా లేదా అనేది కూడా ఒకటి. రెవెన్యూ మినిస్టర్ గారికి ఈ పోస్టింగ్ల గురించి తెలుసా లేదా, అవగాహన ఉందా లేదా అనేది కూడా ఒక చర్చనీయాంశం. డైరెక్ట్ నవీన్ మిత్తలే చేసిందా, ఎవరెవరి పాత్ర ఉన్నది అని చెప్పేసి చెప్పడానికి ఇదొకటనా. ఇంకోటి భద్రాచలం ఆమెకి ఇచ్చింది కదా రమాదేవి. ఒక్క నిమిషం నేను చెప్తా. 88 సెకండ్ ఆదిలక్ష్మి తీసుకుందాం లేదన్న. ఇలా ఆదిలక్ష్మి ఉంది కదా 73 జివో ఆర్టీ నెంబర్ 73లో కే ఆదిలక్ష్మి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ ఈమెకు అడిషనల్ కలెక్టర్ వరంగల్ పోస్టింగ్ ఇచ్చిండ్రు. 88లో చూడన్న 15th 88 జీవోకి వచ్చేసరికి ఈమె 88లో 9th నెంబర్ కే ఆదిలక్ష్మి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్. ఆమెని వరంగల్కి పోస్టింగ్ ఇచ్చినామని తీసుకెళ్లి మళ్ళీ సర్వీసెస్ ఆర్ ప్లేస్డ్ ఎట్ ద డిస్పోజల్ ఆఫ్ జిహెచ్ఎంసీ ఆన్ డిప్యుటేషన్ బేసిస్ ఆన్ యూజువల్ ఫారిన్ సర్వీసెస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అట. డిప్యుటేషన్ మీద మళ్ళీ జిహెచ్ఎంసీ ఇప్పుడు డిప్యుటేషన్ రద్దు అని చెప్పి మన గవర్నమెంట్ ఇచ్చింది కదా. మెడికల్ డిపార్ట్మెంట్ డిప్యుటేషన్ లేవు, ఇంట్లో కూడా డిప్యుటేషన్ లేవు. ఇలా ఇక్కడికి ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు ఇమీడియట్ గా డిప్యుటేషన్ ఇచ్చి ఇక్కడ పంపడానికి ఏంది, ఎందుకు అట్లా చేసినట్టు అంత అవసరం ఏముంది? రెండోది. మూడో పేరు చూద్దామన్నా, ఎల్ రమాదేవి అన్న. ఎల్ రమాదేవికి తీసుకోండి. ఒక్క నిమిషం. 73 ఎల్ రమాదేవి ఇందులో ఉంటది కదా. 73 రాలేదా ఇందులో లేదు. 88లో స్పెషల్ ట్రాన్స్ఫర్ అని అక్కడికి తీసిండ్రానా. ఎల్ రమాదేవి డిప్యూటీ కలెక్టర్ జీవో నెంబర్ 88లో అండర్ ప్రాసెస్ పోస్టింగ్ ప్రాసెస్ లో ఏమో ఉండే అన్న.
ఈమె ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే భద్రాచలం లేదు లేదు, అండర్ ఆర్డర్స్ ఆఫ్ పోస్టింగ్ యాజ్ ఆర్డీఓ కీసర. అదే ఇది ఉన్నప్పుడే ఇక్కడ ఉన్నప్పుడు ఏమేం జరిగిందంటే లోకల్లా అంటే ఈమె పోస్టింగ్ ఈమె ఏమిటి చేస్తుందంటే ఈవో సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలంలో పనిచేస్తుందన్న డిప్యూటీ కీసర ఆర్డీఓ కంటే ముందు ఆమె భద్రాచలంలో పనిచేస్తుండే కదా. అక్కడి నుంచి మీకు ఇక్కడికి జియో ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. ఇచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మళ్ళా భద్రాచలంకు పంపారు. మళ్ళీ స్టిల్ అక్కడికి మళ్ళీ ఇక్కడికి ఎందుకు పంపిండ్రు అని మనం అక్కడికి అడిగితే ఆడ లోకల్లో ఇలా ఉన్న పూజారులు భక్తులు లోకల్ పబ్లిక్ అంతా మాకు ఈమెనే కావాలని చెప్పి గొడవ ఈమె కావాలని గొడవ పెడితే మళ్ళీ అక్కడికి పంపిండ్రంట. వాళ్ళు లోపల రాసుకుని మళ్ళీ ఇక్కడికి ఎందుకు పంపినారు. ఇది కూడా ఏంటిది ఆన్ డిప్యుటేషన్ బేస్, ఆమె డిప్యుటేషన్ బేసెస్. ఇప్పుడు కీసరకి ఎవరు వచ్చిందో చూడండి. కీసరకి ఇప్పుడు మీరు ఒక్కసారి గమనిస్తే వెయిట్ ఇప్పుడు కీసర ఆర్డీఓగా ఎవరున్నారు అని అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కీసర వెంకట ఉపేందర్ రెడ్డి ఉన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు, రాజేంద్ర నగర్కి వెళ్ళి వచ్చిండు. రాజేంద్ర నగర్ నుంచి వచ్చిండు అన్న. ఈ రాజేంద్ర నగర్ లా ఈయన కంటే ముందు జస్ట్ ఈయన కూడా 1 day 2 days మల్లయ్య అనేటి ఆయన ఉండే. మల్లయ్య ఇంట్లో ఉంటుంది చూడన్న మల్లయ్య. ఒక్క నిమిషం, మల్లయ్య లాస్ట్ లో చూస్తే 73లో ఉన్నట్టుంది. మల్లయ్య డిప్యూటీ కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రాజేంద్ర నగర్ లో ఉండే. ఆయన తీసుకెళ్ళి ఎక్కడ గోదావరి కని. అంటే ఇప్పుడు ఈయన ఎలా చూపించారు వెంకట ఉపేందర్ రెడ్డిని, ఇంట్లో చూపించారు రాజేంద్ర నగర్ లా పోస్టింగ్ చూపించారు. పోస్టింగ్ చూపించి మళ్ళీ ఎక్కడ వేసిండ్రు, కీసర్ వేసిండ్రు. అంటే ఇది రెండు కీసర్ అని ఒక క్రీమ్ బండి. అక్కడ పెద్ద సాములకు వాళ్ళ భూములు గీములు ఉన్నాయి. ఇప్పుడు ఎల్రామాను అక్కడ ఎల్రామాదేవిని అక్కడి నుంచి కీసరలో ఎవరిని వేసిరు, ఉపేందర్ రెడ్డిని వేసిరు. కీసర కీ రోల్ ప్లే చేసిండు అన్న. ఇప్పుడు రాజేంద్ర నగర్ లా మళ్ళీ తీసుకపోయి ఎవరిని వేసిండ్రు, వెంకరెడ్డిని వేసిండ్రు. ఒక్క నిమిషం, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, మనం జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజన్ చేసేటట్టుగానే ఉంది ఒక్క నిమిషం. సో యాక్చువల్గా ఇక్కడ ఉన్నది చూడండి. సో ఈ ఎల్రమాదేవిని ఆమె ఎక్కడ ఉండే, భద్రాచలం దేవస్థానంలో ఆమె ఆఫీసర్ ఉండే. ఆమెను తెచ్చి కీసర ఆర్డీఓ వేస్తే లేదు అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఆమెను మళ్ళీ సేమ్ ప్లేస్కి పంపించిన డిప్యుటేషన్ మీద. మళ్ళీ కీసర పోస్ట్ ఖాళీ ఉన్నది కదా, ఆ కీసర ప్లేస్లో ఎవరిని వేసినారు, వెంకట ఉపేందర్ రెడ్డిని వేసినారు. వెంకట ఉపేందర్ రెడ్డి ఎక్కడ ఉండే, రాజేంద్ర నగర్ లో ఆర్డీఓగా ఉండే. రాజేంద్ర నగర్ లో కూడా ఆర్డీఓగా లేడాయన. రాజేంద్ర నగర్ లో పోస్టింగ్ రాజేంద్ర నగర్ మల్లయ్య అనేట ఆయన ఉండే. మల్లయ్య ఎంత ముందు అయినా కదా, అదే ఎంత 73లో ఉండే. ఆయన గోదావరి ఉండే. ఇది రోజుల వ్యవధిలో జరిగింది. ఇది అదే అంటున్నాను, మల్లయ్యని గోదావరికి అని పంపించి ఈయనకు ఆర్డర్ ఇచ్చారు. రాజేంద్ర నగర్ మనకు 2 జీవోలు వచ్చినాయి కానీ ఈయనది ఇంకో జీవో ఉంది మధ్యలో. 73కి 88కి మధ్యలో ఒక జీవో ఉంది. ఆ జీవోలలో వీళ్ళ పేర్లు వచ్చినాయి. రాజేంద్ర నగర్ ఇక్కడ వచ్చింది. మళ్ళా కొంచెం వ్యవధిలోనే ఆయన కీసర పంపారు. మళ్ళా కొప్పుల వెంకట్ రెడ్డి డిప్యూటీ కలెక్టర్, రంగారెడ్డి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అన్న వీళ్ళు మొత్తం ఆర్డీఓ చేశారు. ఎవరు, రాజేంద్ర నగర్ ఆర్డీఓగా మళ్ళీ ఇప్పుడు కొప్పుల వెంకట్ రెడ్డిని చేశారు, తీసుకొచ్చారు. ఆయన ఎక్కడ ఉండే, డిప్యూటీ కలెక్టర్ యుఎల్సి రంగారెడ్డిలో ఉండే. అంతే. వీళ్ళంతా అమయ్ కుమార్ ఉన్నప్పుడు పనిచేసిన బ్యాచ్ అన్న. అక్కడికి వెళ్ళి దూరం జరపకుండా అక్కడికి జరిపి ఉండేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు నేను ఇక మనం చెప్పే ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా ఇంకా ఎవరున్నారు, ఆదిలక్ష్మి అయిపోయింది, రమాదేవి అయిపోయింది, మహిపాల్ 73 జీవోలో మహిపాల్. ఒక్క నిమిషం, నాగలక్ష్మి కే మహిపాల్ డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నిమ్స్ ప్రాజెక్ట్ జహీరాబాద్. ఆయన ఎక్కడికి, ఎస్డిసి యుఎల్సి హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేసినారు, పంపారు. మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడ పంపారు, ఇమీడియట్ గా 88లో. ఒక్క నిమిషం, సేమ్ ఇదే మహిపాల్ని కే మహిపాల్ డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హైదరాబాద్ నుంచి మళ్ళీ
ఆర్డీఓ హైదరాబాద్ కి షిఫ్ట్ ఇప్పుడు చేసినారు. ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ దగ్గర నంబర్ ఉంటే ఫోన్లు కూడా చేయొచ్చు వాళ్ళకు. ఆ, అయితే వాళ్ళు అక్కడికి వచ్చిండ్రు. ఉమ్, ఇప్పుడు ఇదంతా చేసింది, ఇంత ఎక్సర్సైజ్ లోపల ఎక్కడ కూడా డిస్కషన్ జరగకుండా ఏం జరగకుండా ఉమ్. ఇట్లా 4-5 పేర్లు ఇంకా మనం లోపలికి పోతే ఇంకా చాలా ఉంటాయి. చాలా ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ లో పోతే కూడా చాలా ఉంటాయి. ఉమ్, ఇవన్నీ జరుగుతున్న టైంలో ధరణి అనే దాని మీద నువ్వు విఆర్ఓలో మొత్తం మార్చేసినామని చెప్పి మనం చెప్పినాము. ఉమ్, ధరణిలో ఇలా కీ రోల్ ప్లే చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా చాలా మంది అమ్మాయి కుమార్ లాంటి కలెక్టర్ల కింద పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఆర్డర్ కాపీలలో ఉన్నారు. ఉమ్, ఇంత జరిగినాక వీటిపైన ఎంక్వైరీలు ఏం లేకుండా వీళ్ళ క్యారెక్టర్లు ఏంటో చూడకుండా వీళ్ళ మళ్ళీ పోస్టింగ్లు ఎట్లా ఇస్తారన్న వీళ్ళు ఉమ్, ఒకటి ఉమ్, మళ్ళా రెండు పోస్టింగ్లు ఇచ్చిందంటే ఫెయిలియర్ ఎక్కడైంది? పోస్టింగ్లు ప్రెజర్ ఏ ప్రెజర్ మీద ఇచ్చిండ్రు? రెవెన్యూలా ఉమ్, ఏ ప్రెజర్ల పైన ఇచ్చిండ్రు? ఈ రోజు వీళ్ళ ఇష్ట ప్రకారం మేము ఇచ్చినామన్నాం కదా. ఉమ్, నువ్వు సర్ఫ్లకు పోతే నేను ఒకటి పంపినానా, ఉమ్. అందరు సంతకాలు పెట్టి ఇదా ఇది కాదు. పిఆర్ఆర్డి రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ఇది జీవో- ఇవి జీవో RT నెంబర్ 1. ఇవి కూడా అద్దం దొడ్డమన ఇది కూడా ఎవ్వరికి తెలియదు. సిఇఓ ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసినారు కదా. ఆ, ఇది ఫైల్ అసలు సెక్రటరీకి రానేలే. ఆ, డైరెక్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం కింద సందీప్ కుమార్ సుల్తానియా అని ఉంటుంది. దీంట్లోనా? సందీప్ కుమార్ సుల్తానియా అని ఉంటుంది. డైరెక్ట్ ట్రాన్స్ఫర్లు ఎవరి సంతకాలు ఉండయి. ఆ, ఇదే ఇంట్లోనే అన్న డిపిఎంఎస్, ఏపీఎంలు, సిసిఏలు, సిసిలు ఇదే సరుపులా ఎప్పంచెలో సందీప్ కుమార్ సుల్తానియా ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇది ఒక్కని కూడా ఫైల్ రాలే అన్న సెక్రటరీలో. ఒక్కనికి ఫైల్ రాలే, ఒక్కని ఫైల్ తీసుకోవాలి. కనీసం సర్క్యులేట్ ఫైల్ కూడా ఎక్కడ కూడా సర్క్యులేట్ రాలి. డైరెక్ట్ ఆర్డర్స్ అన్న, డైరెక్ట్ ఆర్డర్స్ ఎట్లా ఇస్తారన్న? ఇది కూడా నాకు తెలిసి మినిస్టర్కు ఈ సీతక్క మంత్రి ఆమెకు నాకు తెలిసి ఆమె కూడా ఫైల్ పోయి ఉండదు. ఆమె మీద పెద్ద స్కెచ్ నడుస్తున్నది. ఆ స్కెచ్ నడుస్తుంది. అది కూడా మనం డిస్కస్ చేద్దాము. ఇలా అది వస్తుంది అన్న. ఇంకో లెటర్ పంపిన. ఇప్పుడు మాకు పోస్టింగ్లు కావాలి, 10 సంవత్సరాలకి వెళ్ళి మాకు ట్రాన్స్ఫర్లు లేవు, మేము ఎంత మస్తు కష్టపడుతున్నాం మేము అని చెప్పేసి ఇందులో ఇదా? అవునన్న. చూడండి. డిపిఎంస్, ఏపీఎంస్, ఇది అన్న, ఇది వేరేది. వీళ్ళంతా సంతకాలు పెట్టిండ్రు అన్న. వీళ్ళంతా ఎవరు? సంతకాలు పెట్టిన మాకు పోస్టింగ్లు కావాలి, 10 ఏళ్ళకి వెళ్ళి మేము కష్టపడుతున్నాము అని చెప్పి వీళ్ళకి ఇవ్వలే. వీళ్ళకి ఇవ్వలే. దీని ముందు లెటర్ ఉంటుంది చూడండి. ఇదే కదా డిపిఎంస్, ఏపీఎంస్, సిసిలు. ఇది వాళ్ళ లెటర్ అన్న. ఇగో చీఫ్ మినిస్టర్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సెర్ప్ తెలంగాణ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ స్ట్రెంథనింగ్ సెర్ప్ త్రో అలొకేటింగ్ ఏ సపరేట్ బడ్జెట్. ఓకే. సో వీళ్ళంతా లెటర్ రాసినట్టు. వీళ్ళందరూ ట్రాన్స్ఫర్ల కోసం అని ఇంతమంది సంతకాలు పెడితే వీళ్ళకేమో ట్రాన్స్ఫర్లు ఇవ్వలేదు, వీళ్ళకేమో ఇచ్చిండ్రు అన్న. ఇప్పుడు ఇందులో ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మొత్తం టోటల్గా ఫెయిల్ అయిపోయినామన్న మనం. టోటల్గా ఇగో రికవరీలో ఫెయిల్ అయినరు, లోన్ ఇవ్వడంలో ఫెయిల్ అయినరు, కలెక్షన్లలో ఫెయిల్ అయినరు. దీనిపైన ఇప్పుడు రాత్రి ఇది మనము మాట్లాడుతున్నాం కదా రెగ్యులర్గా వీళ్ళని తీసేయాలని మాట్లాడుతున్నా. ఇప్పుడు రాత్రి రేపు పొద్దుగాల జూమ్ మీటింగ్ పెట్టింది సందీప్ కుమార్ సుల్తానియాను వీళ్ళందరూ కలిసి దీనిపైన. అయితే ఇవేవి కూడా ప్రభుత్వంలో చర్చ జరుగుతలేవు. ఏఎస్ కానీ, డిఎస్లకు కానీ, ఆఫీస్ సూపరింటెండెంట్ కానీ, పంచాయతీరాజ్ల సిఓలు అంతమంది సిఓలు ట్రాన్స్ఫర్ అన్న. సిఓలు అంటే ఇవ చాలా వరకు కొన్ని సిఓలు క్రీమ్ బండ్స్ అన్న, క్రీమ్ ఉన్న సీట్లు, క్రీమ్ ఉన్నది. ఇప్పుడు నా ఆరోపణ ఏంటంటే సందీప్ కుమార్ సుల్తానియా కానీ లేకుంటే నవీన్ మిత్తల్ కానీ వీళ్ళిద్దరికి బాస్గా సోమేష్ కుమార్ అంటోడే ఉన్నాడు. ఇంకా ఇవాళకి ఆయన డైరెక్షన్లో పోస్టింగ్లు వస్తున్నాయన్న. ఆయన ఎవరికి పోస్టింగ్ అన్న కీసర పోస్టింగ్ అంటే ఏమన్నా సోమేష్ కుమార్ది కాకుండా ఇంకేమంటే రాజేంద్ర నగర్ పోస్టింగ్లలో ఎవరుంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్. వాళ్ళు ఏమంటున్నారంటే రమాదేవి ఆమె వచ్చింది కదా కానీ వేరే ఇబ్బంది అవుతుందని మళ్ళీ వెనక్కి వెళ్ళి. అవునా ఇబ్బంది మరి వీళ్ళకి అయితే లేదు. సంతకాలు పెట్టిగా మాకు ఇబ్బంది అవుతుందని వీళ్ళందరికి ఇబ్బంది అయితే లేదా? వీళ్ళకు ఇంతమంది సంతకాలు పెట్టి వీళ్ళకి ఇబ్బంది అయితే లేదు? 10 ఏళ్ళకి వెళ్ళి పనిచేసే వాళ్ళకు ఇబ్బందులు అయితే లేవా? నేను చెప్పేది ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్లో ఒక లెక్క ఉంటుంది. లెక్కాపత్రం లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే పోడు ఎక్కడదానా. ఈరోజు అవినీతి ఆరోపణలు అని చెప్పేసి మనం అంటున్నాం. మనం విత్ డాక్యుమెంట్స్ ఆడిటింగ్ లేకుండా శ్రీనిధి నడుస్తుంది. దానికి మంత్రి సీతక్కనే, సందీప్ సుల్తానియానే ఆడిట్ చేస్తే ఆడు దొరికిపోతాడు. నువ్వు విద్యాసాగర్ రెడ్డి మీద ఎందుకు చేయరు? విద్యాసాగర్ రెడ్డి అన్నను చంద్రశేఖర్ రెడ్డి అంటే పెడతాను. ఇందాక సీతక్క గురించి అడుగుతుంది కదా, ఎవరు చంద్రశేఖర్ రెడ్డి అంటే నీ దగ్గర పెట్టుకుంటావు కదా, 2 లారీలు దొరికినాయని చెప్పేసి అన్ని మీడియాలు చూపెడుతుంది కానీ అన్ని మీడియాలు చూపెడుతుంది కదా 2 లారీలు సీతక్క పిఏ దొరికినాయి. మరి వీడు ఎవడు విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఆడిటింగ్ లేకుండా 100 కోట్ల రూపాయలు నాకేసిందని చెప్పేసి మేము ఆధారాలతో సహా చూపెడితే మీరు ఎందుకు యాక్షన్? ఏ ఛానల్ ఎందుకు చూపెడతలేవు?
ఏ ఛానల్ దాని వెనుక ఉన్న కుట్రేంది? రెండే ఛానల్, ఒక 2-3 ఛానళ్ళు కంకణం కట్టుకుంటారు. ఎన్టీవీ ఒకటి, 10 ప్రధానంగా బాగా ఫోకస్ ఒక కంకణం కట్టుకుంటారు. ఒక కంకణం కట్టుకొని చూపెడతాను. 2 లారీస్ నువ్వు యాక్షన్ తీసుకో, ఇంతకుముందు కంటే ఎక్కువ జరుగుతున్నా, కానీ అంతకంటే నేను పెద్దగా జరుగుతున్నాయి అంటున్నాను. పోస్టింగ్లో ఎన్ని అక్రమాలు జరిగినాయి అంటున్నాను. నవీన్ మిత్తల్ అనేటువంటి ఎందుకు తీస్తలేవని మీరు ఎందుకు అడుగుతలేరు? సందీప్ సుల్తాన్ ఇంకెన్ని రోజులు పెట్టుకుంటారో ఎందుకు అడుగుతలేరు? పేదల పైసలు, పూర్ ఆఫ్ ద పూర్కు చెందాల్సిన పైసల పైన విద్యాసాగర్ రెడ్డి అని ఒక రిటైర్డ్ అయినని తీసుకొచ్చి ఆయన పెత్తనం ఇంకెందుకు పెడుతుండ్రు? సరుఫుల నరసింహారెడ్డి అనేటువంటి ఎందుకు పెడుతుండ్రు? వీళ్ళ ఎందుకు ఛానల్ ఎందుకు చూపెడతలేవు? పొద్దుమార్పుగా చాలా ఉన్నాయి కానీ చూపెట్టడానికి ఇవన్నీ ఎందుకు జరుగుతలేవు? ఈరోజు అన్నా ఇప్పుడు ఇలా మీ ఉద్దేశం డబ్బులతోనేనా? 1000% అన్నా. నువ్వు నవీన్ మిత్తల్ అనేటోడు పాలు పోసిన కళ్ళు లెక్కనే కనబడుతుంది. నువ్వు 2 జీవోలు వచ్చినంటే రెవెన్యూ ఫెయిల్ అయిపోయినట్టు. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా పెద్ద ఎత్తున అయితే పైసలే, పోస్టింగ్లకు గీసిన అన్ని పైసలే. పోలీస్ డిపార్ట్మెంట్ మీకు ఒకటి చెప్తా, మీరు వందల పోస్టింగ్ మీరు నేను కలిసి ఒక కేసు డీల్ చేసినాం. నాకు పార్టీ గిట్టి అనేది ఏమి లేదు, తప్పు అని చూపెడతా. నువ్వు నేను కలిసి ఒక మన ఇద్దరం కలిసి ఒక కేసు డీల్ చేసినాం, బచ్చన్నపేట మర్డర్ కేసు. సిరీస్ ఆఫ్ మర్డర్స్ అయినాయి కదా. డీల్ అంటే ఇంకోటి అనుకుంటారు. డీల్ అంటే ఇది ఒక పెద్ద పబ్లిక్ ముందు తీసుకొచ్చినాం కదా. అవును. ఆ దేవేందర్ రెడ్డి ఏసీపీ ఇప్పుడు ఎప్పటికీ తెలుసా, వరంగల్ ఏసీపీకి వచ్చింది పోస్టింగ్లా. ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తి, చాలా ఇష్యూస్లలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తిని ఈ రోజు లూప్ లైన్లో పోయే వ్యక్తి వరంగల్కి వెళ్ళి తీసుకొచ్చి పెట్టుకుంటాం. వరంగల్ ప్రమోషన్ అంటే కదా, ప్రమోషన్ ఇచ్చినట్టే. ఎక్కడ పాత కేసులు అసలు ఎన్ని పీరియడ్లు అయినాయి, ఎన్ని ఎంక్వైరీ అయినాయి, హోంమంత్రి వీటి పైన రివ్యూ తీసుకోవాలి కదా అని ఒక హైదరాబాద్లో తప్ప. అదే శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక్క దగ్గర పైరవ్ నడుస్తుంది, తక్కినంతటా పైరవులే. నేను కనీసం ఇప్పుడైనా ప్రజాస్వామ్యం మన తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, దేనికోసం తెచ్చుకున్నాం, ఎసొంటోలో తెచ్చుకున్నాం అన్న. అరూరి రమేష్ ఉన్న పీరియడ్లో ఉన్నటువంటి సిఐలకు మళ్ళీ పోస్టింగ్లు వస్తున్నాయి. నాగరాజు ఎమ్మెల్యే అయినాక కూడా ఎట్లా వస్తాయి? అరూరి రమేష్కు రైట్ హ్యాండ్గా పనిచేసినటువంటి సిఐలు ఈ రోజు కేఆర్ నాగరాజు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పోలీస్ కమిషనర్ వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళ పోస్టింగ్లు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి వాళ్ళకి పోస్టింగ్లు? ఆయనకు రైట్ హ్యాండ్గా పనిచేసినటువంటి వ్యక్తులకు ఏడ మార్పులు ఏడున్నాయి? ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఒక చర్చ అనేది పబ్లిక్ ముందు జరగాలి అనేది మన ఉద్దేశం. అన్న తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము, మార్పు అనే ఒక దీంతో ఈరోజు మనం తెలంగాణ తెచ్చుకున్నాక వ్యవధిలోనే ఇష్టం వచ్చినట్టు జీవోలు తీసుకుంటా, గంటల ఒక రోజు 2 రోజులలో జీవోలు తీసుకుంటా, వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి అక్కడ పోతామన్నారు. మరి వీళ్ళు కూడా పోతామన్నారు కదా పేదల్లో. అంటే నీకు చిన్న తరగతిలో పనిచేసే వాళ్ళ డిపార్ట్మెంట్లకు ఒక లెక్క ఉంటుంది. ఎందుకంటే సర్ఫోళ్ళు పైసలు ఇవ్వలేదు కదా, సర్ఫోళ్ళకి లంచాలు రావు కదా, రూరల్ డెవలప్మెంట్ లంచాలు ఉండే కదా. వీళ్ళు 20-25 వేలకు పనిచేసే వాళ్ళన్నా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేరు. ఆర్టీ వాళ్ళు అంటే దట్టంగా ఉంటాయి కదన్న, పాస్ పుస్తకాలు ఇచ్చినా పైసలే, ధరని లెక్కిచ్చినా పైసలే, ఏడపోయినా పైసలే. ఒకడు దొరికింది కదా ఎవడు, మున్నోడు హెచ్ఎండిఏలో దొరికితే ఇంకా ఒకడే దొరికిందన్న. ఒకడు పీనట్ దొరికితేనే 1000 కోట్ల రూపాయలు బయటకు వస్తూ ఉంటే మీకు అమయ్ కుమార్ అసంటోని, సోమేష్ కుమార్ అసంటోని, నవీన్ మిత్తల్ అసంటోని, అసంటోని, విద్యాసాగర్ రెడ్డి అసంటోని అరెస్ట్ చేసి లోపల పెడితే ఎన్ని బయటికి రావాలన్నా? ఎన్ని బయటికి రావాలి? ఇవాళ కొన్నిటి మీద డిబేట్స్ ఉండాలన్న. ఒకదాని ఇప్పుడు ఆల్రెడీ బయటకు వచ్చిన తర్వాత దాని మీద విచారణ అనేది 25 ఎకరాలు వాడు కొనడం తర్వాత, అవును నవీన్ మిట్టల్ 6.5 ఎకరాల విల్లాలు ఆడ కడతా ఉంటే పర్మిషన్ మన ఇప్పుడు మాట్లాడే ఎన్ని రోజులు అవుతుంది? ఆయన పర్మిషన్ సీతక్క లారీలు దొరికినాయంట. ఓ పెద్ద అన్న నేను కూడా ఖండించాను, నేను కూడా ట్వీట్ పెట్టిన, మేము తెచ్చుకుని దీనికోసం కాదు అని చెప్పి పెట్టినాం. ఇటువంటి దానికోసం కాదు అని చెప్పి నేను పెట్టినాను. అది అందరు కూడా పంపినాం, దీనికోసం కాదు. కానీ ప్రతి దానిపైన నువ్వు అట్నే ఉండాలి. 2 లారీల మీద మనం ఎంత యాక్షన్ తీసుకుంటామో 6.5 ఎకరాల భూములు కొని కట్టేటోని మీద అంతే యాక్షన్ తీసుకోవాలి. 25 ఎకరాల భూములు కొన్నోని మీద అదే యాక్షన్ తీసుకోవాలి. 500 కోట్ల రూపాయల క్యాష్ దొరికిన మీద అదే యాక్షన్ తీసుకోవాలి. నిన్నదాకా అమయ్ కుమార్ అంటే పనిచేసిన ఆయన మీద అదే యాక్షన్ తీసుకోవాలి. అదే మేఘా కృష్ణారెడ్డి మీద అదే యాక్షన్ తీసుకోవాలి. అదే రామేశ్వరరావు మీద అదే యాక్షన్ తీసుకోవాలి. సీతకు ఒక న్యాయం, సీతకు ఒకలా, నవీన్ మిత్తల్కి ఒకలా, సోమేష్ కుమార్కి ఒకలా, ఒకరికి అన్న. ఇది అన్న 2 లారీ లోడుకి శిక్షించబడాలి, డౌటే లేదు. అట్ ద సేమ్ టైము 1000 కోట్ల స్కామ్ చేసేటోడు కూడా శిక్షింపబడాలి. ఛానళ్ళు 2 చూపించాలి. ఛానల్ ఒక దగ్గర చూపించడానికి తెలంగాణ లేరు. వచ్చే రోజులలో వాళ్ళ భాగవతాలు కూడా బయట పెడతాం. ఇట్నే కంటిన్యూ చేసుకుంటూ పోతే ఈ రోజు పెద్ద ఛానల్ మీరేం పీక్తే గవర్నమెంట్ కూలిపోలే. ఛానల్ మీద జాగ్రత్త పెట్టుకోవాలి.
ఎన్టీఓ టెన్టీఓ బొంటీఓ కొట్లాడితే ఇలా ప్రభుత్వం మారలే. యూట్యూబ్ ఛానల్ అని చెప్పి కేటీఆర్ ఇచ్చిండు. ఆ ఛానల్ అన్ని కేటీఆర్కు అనుకూలంగా పనిచేసాను నిన్న దాకా. నాదేమన్నా చూపించిందా మీ ఛానల్లో? బజార్లో పోతే మా 100,000 మంది గుర్తుపడతారు. నీ ఛానల్లో గుర్తుపెడితే మాకు గుర్తుపడుతున్నారు వాళ్ళు. ఓన్లీ బికాస్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్. యూట్యూబ్ ఛానల్స్ వల్లనే ఈరోజు మార్పు వచ్చింది. మీరు ఎవరినో తీసుకుపోయి వీళ్ళు అని స్టోరీలు వేసి గంటలు చూపించి ఓ కుట్రపూరితంగా ఒక ఆదివాసీ బిడ్డను, ఓ దళిత బిడ్డలను మీరు ఆగం చేసిన ప్రయత్నం చేస్తే అవి కుదిరాయి. అవి ఇప్పుడు అక్కడ యాక్చువల్గా శాండ్ కూడా వేరే పక్క స్టేట్ నుంచి వస్తున్న రీచ్ నుంచి వస్తున్న లారీలట అవి. అవును. సో దానికి వాడు ఎవడు పెట్టుకున్నాడో రేవంత్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి. సరే, నేను ఆ పిఏతో కూడా నేను మాట్లాడినప్పుడు ఏంటంటే అసలు మేము చేసింది ఏముంది అక్కడ. ఇప్పుడు సస్పెండ్ అని మన ఆంధ్రజ్యోతిలో ఒక స్టోరీ వచ్చింది. అలానే ప్రైవేటే గవర్నమెంట్ నియమించిన పిఏనైతే గవర్నమెంట్ సస్పెండ్ చేస్తుంది. ప్రైవేట్ పిఏని సస్పెన్షన్ ఏంది? సస్పెండ్ అనేది ఎందుకు అంటే ఆ వార్తని రాయడంలో కూడా వీళ్ళు చూడండి, సస్పెండ్ చేసారు, గవర్నమెంట్ సస్పెండ్ చేసిందని చెప్పి సీతక్క తప్పు చేసింది అన్న యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు. అన్నా నేను కొన్ని ఛానల్లో అయితే ఇప్పుడు ఎన్టీవీ అండ్ ఐ థింక్ నేను అనుకుంటే 10 టీవీలో అనుకుంటే కంటిన్యూ కొడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఛానళ్ళు రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి పెట్టుబడులు ఉన్న ఛానల్లే. అంటే వాళ్ళు గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉందన్న యాంగిల్ వాళ్ళు ఏముంటది, గవర్నమెంట్ ఎవరిది ఉంటే వాళ్ళది భజన బ్యాచ్ ఇదంతా కూడా. సో అయినా కూడా వాళ్ళు రాస్తున్నారంటే ఎవరు దీన్ని చేస్తున్నట్టు? అలా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కదా ఆమెను టార్గెట్ చేస్తున్నారు. అంతే. ఈరోజు సీతక్క మీద కూడా నేను కొన్ని చేసిన అంటే విద్యాసాగర్ రెడ్డి అంటే ఎందుకు మోస్తున్నాం మనము? 100,50,000 రూపాయలు జీతం ఇచ్చి ఎందుకు పెట్టుకుంటున్నాము? ఈ రోజు ఒక్క జిల్లా కూడా రివ్యూ మీటింగ్ పెట్టారు. రేపు ఆగా మేఘాల మీద పెడుతుంటారు జూమ్ మీటింగ్. ఓకే, ఎవరు మేము బాగా పనిచేస్తున్నాము, బాగా ఇది చేస్తున్నాం, జూమ్ మీటింగ్. ఒక్క జిల్లా కూడా పోలేదు. వీళ్ళు ఎందుకు పెట్టుకుంటారు, నువ్వు తీసేయాలక్క అని చెప్పి నేను అన్నా. చాలా మంది పిటిషన్ కూడా ఇచ్చింది. నాకు కన్ఫర్మ్ ఏమైందా అంటే విద్యాసాగర్ను కాపాడంలో సీతక్క పాత్ర లేదు. సీఎం పేషీలో ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి పాత్ర ఉన్నది. నరసింహ ఆమె పేషీలో ఉన్న వాళ్ళు మొత్తం ఆమె యాంటీ మనుషులే. అన్న సందీప్ కుమార్ సుల్తాన్ ట్రాన్స్ఫర్ అన్ని చేసింది సీతక్క తెలియకుండానే అయింది కన్ఫర్మ్ గా. అంతే. వాడు సోమేష్ కుమార్ మనిషి. మీకు విద్యాసాగర్ రెడ్డి అనేటోడు అప్పటి సోమేష్ కుమార్ మనిషే. నరసింహారెడ్డి అనేటోడు సోమేష్ కుమార్ మనిషే. ఇక సీతక్క రాజయ్యని ఎట్లాగైతే బర్తరఫ్ చేసి అటు ఇటు చేసే ప్రయత్నం ఏదైతే కేసీఆర్ చేసిండో, సో ఈమెకు కూడా స్టాంప్ వేసి పక్కన పెట్టే ఒక ప్రయత్నం జరుగుతున్నదేమో. అలా అది టిఆర్ఎస్, ఇది కాంగ్రెస్. అలా మేము నిలబడతాం. ఇవాళ దాకా నేను సీతక్క కానీ లేకుంటే సురేఖకు కానీ నాకు అందరి దగ్గర ఒకళ్ళ దగ్గర ఒకసారి ఒక బొకే కూడా ఇవ్వాలి. వాళ్ళని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎవరి లెవెల్లో వాళ్ళు పని చేసుకోవాలన్నా మనకేమన్నా నేను పైరల్ చేసుకుంటున్నాను ఎందుకు పోతే ఎందుకు కలుస్తాను. కానీ అట్ ద సేమ్ టైం తప్పైతే తప్పని చూపెడతాం, ఒప్పు చూపెడతాం. ఇన్ని రోజులు నేను విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి అక్క దగ్గర కూడా 2-3 ఉన్నారు మోపైన పోవట్లు. ఆమె కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ బ్యాచ్ కు చెందినటువంటి బ్యాచ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ రోజు మనం తేటగా చూపెట్టినామన్నా. నవీన్ మిత్తల్ అంటే ఏం చేసిండు, సందీప్ కుమార్ సుల్తాని అని చెప్పి ఏం చేసిండు, 2 జీవోలు ఒక మంత్రిత్వ శాఖలు వస్తే ఆ మంత్రిత్వ శాఖలో 2 జీవోలు ఎట్లొచ్చినాయని చెప్పి ఎంతమంది మీద ఇంటర్నల్ ఇది చేసి యాక్షన్ తీసుకుంటారు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించారు. మీరేమనుకుంటున్నారు సీతక్క మీద? అంటే అసలు వై ఎందుకు ఛానల్స్ టార్గెట్ చేస్తున్నాడు మీ ఉద్దేశం? అంటే నేను నీట్గా చెప్పినా కదా ఇప్పుడు అన్ని. ఆమె కింద అసలు ఏ శాఖ లేదు. ఆమె కింద ఏ శాఖ లేదు. ఓ కుట్ర అనేది ఖచ్చితంగా కనబడుతుంది. సందీప్ కుమార్ సుల్తాన్ ఇప్పుడు ఎన్ని ట్రాన్స్ఫర్ అయినాయి కదా. అంటే కుట్ర ఎవరు చేస్తారు అంటున్నా? ఎవరు చేస్తారు? సీఎం పేషికెళ్ళే జరుగుతుంది. ఇంకెక్కడికి జరుగుతుందన్న? ఎవరు ఫోన్లు చేసిండ్రో నవీన్ మిత్తల్ అనేటువంటి ఎవరు కాపాడుతుండో వాడు కుట్ర చేసిండు. సోమేష్ కుమార్ మీద యాక్షన్ ఎవరు తీసుకుంటారో వాడు కుట్ర చేసిండు. మీకు సందీప్ కుమార్ సుల్తాని అనేటువంటి ఎవరు కాపాడుతుండో వాడు కుట్ర చేసిండు. విద్యాసాగర్ రెడ్డి గారిని అనేటువంటి తీయకుండా ఎవరు కాపాడుతుండో వాడు కుట్ర చేసిండు. ఇంతవరకు నరసింహారెడ్డి అనేటువంటి ఎవరు తీయకుండా కాపాడుతున్నా వాడు కుట్ర చేసిండు. ఈరోజు ధరణి అనేది మేము రాగానే కొట్టేస్తామని చెప్పి తీయకుండా ఇయాటి వరకు దాని మీద చర్చ జరగకుండా ఆర్టీ వాళ్ళు ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి కానీ ధరణి మీద చర్చ జరుగుతుందంటే అది ఎవరు కుట్ర చేసిండ్రో వాళ్ళే కుట్ర చేసిండ్రు అనేది ఇదన్నా. అది బీఆర్ఎస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ. నా నడవై అర్థమైందన్నా. మీకు సీట్ వచ్చింది, మీరు మీ పని మీకు అప్పచెప్పిన పని పక్క చేయరు. మీకు చేతనైతే నవీన్ మిత్తల్ అసంటోని, సుల్తాని అసంటోని, అమయ్ కుమార్ అసంటోని, సోమేష్ కుమార్ అసంటోళ్ళ మీద, జయేష్ రంజన్ అసంటోళ్ళ మీద ఫస్ట్ వీళ్ళ పైన మీరు ఏమైనా తీసుకునేది ఉంటే తీసుకోండి. లేకుంటే మీరు వాళ్ళ లెక్కనే బీ టీం లెక్క పనిచేస్తున్నారు. జనాలు ఆల్రెడీ స్టార్ట్ అయింది చర్చ, అట్నే అనుకుంటారు. అంతే కదా. సో ఈ ఛానల్స్ కూడా కొంచెం జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. న్యాయం లెక్క చూపియద్దు కదా. అదే కదా. కాదు, ఇదే ఇసుక మాఫియా మీద నేరేళ్ల ఇష్యూ గురించి
చూపించారు ఒకసారి ఒక్కడని ఇంటి ఓడి మాట్లాడిండా టెంటి ఓడి ఎవడన్నా మాట్లాడి ఒక్కసారైనా పోయి అక్కడ పోయి కెమెరాలు పెట్టిందా అదే కదా. ఈ రోజు నువ్వు నన్ను దొంగ అని పక్క చేస్తాను దొంగ అని స్కూలింగ్ పెడితే నేను దొంగను కాదు మీ మొత్తం ఛానల్ అని గుక్కేసుకొని వేసుకున్నా అదే నాన్న మీరు వేసుకోండి రేపంచాలి బక్క జెడ్సన్ అంటే పెద్ద ఇది బ్లాక్ మిర్రర్ అని పెద్దగా వేసుకొని ఏం నా ఇంటికి కూడా అది అన్న ఒకటి కష్టపడి ఆదివాసులైనా బిడ్డల కిందికి ఒక స్టెప్ బై స్టెప్ ఇవాళ నాకు నేను ఇంత కష్టపడి నాకు వస్తుందా అన్న అసలు తెలంగాణలో ఉన్న మీడియా మీద మనం ఫోకస్ చేయాలి ఫస్ట్ అన్న రియల్ అన్న ఓనర్స్ వీళ్ళ ఆస్తి పాస్తులు పెట్టాలి లేదు వీళ్ళు ఏ రాళ్ళు కొట్టి పైకి తెచ్చిండ్రు ఏ రాళ్ళు పెట్టి ఛానల్ మొత్తం మీ బట్టలు మీ ఫోటోలు మీ స్ట్రింగర్ల ఫోటోలు కూడా బయట పెడతా అన్న నేను అశ్వరావుపేటకు పోయి ప్రెస్ మీట్ పెడితే నువ్వు పైసలు ఇవ్వాలి కాబట్టి నేను వార్త రాయమని ఒక్కడు కూడా రాయలే ఇప్పుడు సీతక్క వార్త రాసినోడు ఒక్కడు కూడా రాయలేదన్న ఒక ఛానల్ కూడా వేయలే ఇవాళ ఓన్లీ నేను లైవ్లో ఉన్నా లైవ్లో ఇన్ని స్కామ్లు వచ్చినాయంటే మన తొలి వెలుగు కాలోజీ శ్రావ్య వైఆర్ కొన్ని ఛానళ్ళు 4 ఛానల్ తప్ప ఎక్కువ మాత్రం మన స్కాన్లు మన ఇద్దరం చాలా పెట్టాం వీళ్ళు ఏమైనా తోపు మొగోళ్ళు వీళ్ళు అంత పెద్ద మునగాళ్ళు ఈ దమ్మున్న ఛానల్ ఏం బీక్తేనా ఇంటికే కూడా ఫరక్ పడదు ఇవాళ కూడా చెప్తున్నా ఇవాటికన్నా ఎన్ని జిల్లాలు తిరిగిన ఒక్క రాయరన్నా అయినా కానీ ఎమ్మెల్సీగా ఒక రేంజ్లో మన పేరు బయటకు వచ్చింది వీళ్ళు రాస్తేనా అనేది వచ్చేది ఈ దుర్మార్గులు రాస్తే వార్త రాయాలి వీళ్ళు పైసలు ఛానల్ ఓనర్లు ఈ దుర్మార్గులంతా ఇప్పుడు ఈ తెలంగాణకు సంబంధమే లేదు మళ్ళీ లేదు అన్న పైసలు ఇవ్వండి వార్త రాయని వాళ్ళు వీళ్ళు పైసలు ఇవ్వండి వార్త రాయాలి లాబింగ్లు చేసుకొని బతికేటోళ్ళు ఛానల్ వాళ్ళు లాబీలు చేసిన బతుకోండి నెక్స్ట్ నా ఫోకస్ మీడియా మీద ఒక్కొక్క ఫోటోలు వీళ్ళ ఇల్లు వీళ్ళ గత ఇల్లు ఈ ఇల్లు 2 ఇల్లు వేసి గత కారు ఇప్పటి కారు గత బతుకు ఇప్పటి బతుకు ఒక్కొక్క వేసి మొత్తం చూపెడదాం సినిమా దొంగ కొడుకుంది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నది సో ఇది ఈ బదిలీల విషయంలో జరుగుతున్న వ్యవహారము దాంతోపాటు సీతక్క పైన జరుగుతున్న దాడి ఆమె మీద జరుగుతున్న భయంకరమైన కుట్ర దానికి సంబంధించిన విషయం సో ఇప్పటికైనా ప్రభుత్వము గతంలో ఏం జరిగింది ప్రజలు ఎందుకు వాళ్ళని పక్కన పెట్టి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినారన్న విషయాన్ని ఆ ఒక్క పాయింట్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ బదిలీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి అనేది 100% వాస్తవం మీరు ఒక్కసారి చూడండి నిన్నటి ఈనాడు పేపర్ అనుకుంటా కదా కార్టూన్ చూడండి అంటే మీకు అంటే కొంచెమన్నా బుద్ధి అనిపించాలి కదా ఈనాడులో నిన్నటి ఫ్రంట్ పేజీలో వచ్చిన వార్త ఒకసారి చూడండి ఇది బ్యానర్ ఐటమ్గా వీళ్ళు ఒక చిన్న కార్టూన్ వచ్చింది ఇది సంగతి అని ఇది చూడండి కొంచెం పక్క జరగన్నా ఇగో స్టాఫ్ రూమ్ బదిలీ పోస్టింగ్ మళ్ళీ బదిలీ మీరు బదిలీ అయ్యారని స్టాఫ్ అంతా పార్టీ చేసుకుంటున్నారు సార్ మళ్ళీ వచ్చారు ఏమైనా మర్చిపోయిర్రా అని అడుగుతున్నాడు వాచ్మెన్ అంటే ఇంత దారుణంగా ఎందుకు అయితే అంటే గత ప్రభుత్వంలో కూడా అయినాయి కదా అరే మరి వానికి మీకేం తేడా ఉంది సో ఇది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దీని వెనక 100కి 100% 200% పైసలతోనే మొత్తం పనంతా నడిచింది సో న్యాయబద్ధంగా మాకు ఈ పోస్టింగ్ వద్దు వేరే పోస్టింగ్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి న్యాయం జరగలే రకరకాల హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడి ఎక్కడో రూరల్లో పనిచేస్తున్న వాళ్ళు మాకు కొంత పట్టణ ఏరియాల్లో కావాలి అని అప్లై చేసుకున్న వాళ్ళకి జరగలే 317 జీవో చాలా దుర్మార్గమైన జీవో ఇంతవరకు దాని మీద ఒక నిర్ణయమే లేదు సో గవర్నమెంట్ ఆలోచించాలి ఎందుకంటే మనం మార్పు కోసం అని అనుకున్నాం పాలన మారాలి పాలకులు మారితే సరిపోదు సో ఇది కూడా మనం గమనించాలి ఈ ప్రశ్న కంటిన్యూ అవ్వాలి థ్యాంక్ యూ వెరీ మచ్ జడ్సన్ గారు చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు